రైట్. వెల్కమ్ టు టీశాట్. సో మనం ఈరోజు ఎకానమీలో బడ్జెట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈ బడ్జెట్ టాపిక్ నుంచి మనకు ప్రతి ఎగ్జామ్లో ఇది కరెంట్ ఇష్యూస్తో రిలేట్ అయి ఉంటుంది. సో దాంతోపాటు స్టాటిక్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకు 2 to 3 మార్క్స్ అనేవి మనకు ఎకనామీలో రావడానికి అవకాశం ఉంటుంది. సో అంత ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి కొంచెం దీన్ని డీటెయిల్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు బడ్జెట్ అంటే ఏముంటుంది, బడ్జెట్లో కాంపోనెంట్స్ ఏముంటాయి, సో కేటాయింపులు ఏ విధంగా ఉంటాయి, సో దాంతోపాటు బడ్జెట్లో లోటు ఏ విధంగా ఉంటుంది, ఎఫ్ఆర్బిఎం చట్టం అంటే ఏంటి. సో ఈ బడ్జెట్లోనే మనకు ట్యాక్సెస్ గురించి కూడా ఒక సబ్ టాపిక్ లాగా ఉండడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఆ టాపిక్స్ అన్నింటిని కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ బడ్జెట్, అసలు బడ్జెట్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది చూస్తే, సో ఫస్ట్ బడ్జెట్ అనే దాన్ని మనము బోగట్టి అనే ఫ్రెంచ్ పదం నుండి తీసుకోవడం జరిగింది. సో ఈ బోగట్టి అంటే అర్థము తోలు సంచి. సో అంతకుముందు ఈ బడ్జెట్ పేపర్లని ఒక తోలు సంచిలో తీసుకురావడం మూలంగా దానికి ఆ పేరుతో పిలవడం జరిగిందండి, బౌగట్టి అని చెప్పేసి ఆ పేరుతో పిలవడం జరిగిందండి. సో ఇక్కడ అది ఫ్రెంచ్ పదం. సో మనకు మన భారతదేశ రాజ్యాంగానికి వచ్చేసరికి, సో భారతదేశ రాజ్యాంగంలో బడ్జెట్ అనే మాట మనం ఒక ఫ్రెంచ్ పదం నుండి తీసుకోవడం జరిగింది. సో దాని అర్థం ఏంటి అంటే తోలు సంచి. సో ఈ బడ్జెట్ పేపర్లు అన్నింటిని కలిపి మనకు ఈ తోలు సంచిలో తీసుకురావడం మూలంగా దానికి ఆ పేరు ఇవ్వడం జరిగింది. సో ఈ బౌగట్టి అనే పదం నుంచి మనకు ఈ బడ్జెట్ అనే పదం రావడం జరిగింది. ఓకే, సో భారతదేశానికి వచ్చేసరికి భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఈ బడ్జెట్ అనే అంశాన్ని ప్రత్యేకంగా బడ్జెట్ అనే అంశాన్ని ఆ పేరుతో, బడ్జెట్ అనే పేరుతో కాకుండా ఏ పేరుతో పేర్కోవడం జరిగింది అంటే ఆదాయ వ్యయ పట్టికలకు సంబంధించిన అంశాలకు, ఆదాయ వ్యయ పట్టికలకు సంబంధించిన పేపర్లు అని చెప్పేసి పేర్కోవడం జరిగింది. సో అది 112వ ఆర్టికల్ ప్రకారం, రాజ్యాంగంలో 112వ ఆర్టికల్ ప్రకారం ఆదాయ వ్యయ పట్టికల గురించి పేర్కొంటుంది. సో దాన్నే మనం ఏమంటున్నాము అంటే బడ్జెట్ అని చెప్పేసి పేర్కొంటున్నాం. సో రాబడి వ్యయం రెండింటి గురించి ఈ 112వ ఆర్టికల్లో పేర్కోవటం మూలంగా సో అది బడ్జెట్కు సంబంధించిన రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను. సో ఈ బడ్జెట్ని మనకు ఏ విధంగా ఉంటుంది అంటే మూడు రకాల బడ్జెట్లు ఉంటాయండి. సో మనకు కేంద్ర బడ్జెట్ ఉంటుంది, సో దాంతోపాటు రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది, సో దాంతోపాటు మనకు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన బడ్జెట్ కూడా ఉంటుంది. సో ఈ కేంద్ర బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుంది, రాష్ట్ర బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. సో కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వమే రూపొందించడం జరుగుతుంది. సో ఈ కేంద్ర ప్రాంతాల బడ్జెట్, కేంద్ర పాలిత ప్రాంతాలు అనేవి కేంద్రం ఆధీనంలో ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన బడ్జెట్ని కేంద్రమే రూపొందించడం జరుగుతుంది. సో దీని తర్వాత మనకి బడ్జెట్ అంతకుముందు ఏ విధంగా ఉండేది అంటే 1919 మాంటెక్ చేమ్స్ఫర్డ్. సో ఆ చట్టాల వరకు కూడా బడ్జెట్ అనేది సాధారణ బడ్జెట్ లాగానే ఉండేదండి. సో ఆ చట్టాన్ని ఆధారంగా చేసుకుని 1921లో అక్వర్త్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో 1921లో ఏర్పాటు చేసిన అక్వర్త్ కమిటీ సిఫార్సుల మేరకు 1926లో మనకు సాధారణ బడ్జెట్ని రైల్వే బడ్జెట్ నుండి వేరు చేయడం జరిగింది. సో 1924 వరకు కూడా మనకు బడ్జెట్ అనేది ఒకే రైల్వే బడ్జెట్ కానీ సాధారణ బడ్జెట్ కానీ అన్నీ కూడా ఒకే బడ్జెట్ రూపంలో ఉండేది. సో అక్వర్త్ కమిటీ సిఫార్సుల మేరకి మనకు దాన్ని వేరు చేయడం జరిగింది. సో ప్రస్తుతం రెండింటిని కలిపి రూపొందిస్తారు. సో ఇక్కడ అక్వర్త్ కమిటీ సిఫార్సుల మేరకి బడ్జెట్ను వేరు చేయడం జరిగింది. 2017 నుంచి వివేక్ దేబ్రాయ్ కమిటీ సూచనల మేరకు, ఇది ఇంపార్టెంట్ అండి. సో వివేక్ దేబ్రాయ్ కమిటీ సూచనల మేరకు మళ్ళీ బడ్జెట్ని ఒకటే రకంగా ఒకే బడ్జెట్ లాగా రూపొందించడం జరుగుతుంది. సో అంతకుముందు సాధారణ బడ్జెట్ వేరు, రైల్వే బడ్జెట్ వేరులాగా 2017 వరకు మనం ప్రకటించడం జరిగింది. సో 2017లో వివేక్ దేబ్రాయ్ కమిటీ సూచించిన సూచనల మేరకి ఈ సాధారణ రైల్వే బడ్జెట్ని రెండింటిని కూడా మెర్జ్ చేసి ఒకే బడ్జెట్ లాగా రూపొందించడం జరుగుతుంది. సో ఈ బడ్జెట్కి సంబంధించిన అంశాలను కనుక తీసుకుంటే, బడ్జెట్లను ఏ విధంగా వర్గీకరించవచ్చు అంటే సాధారణ బడ్జెట్, శూన్యాధార బడ్జెట్, ఫలిత ఆధార బడ్జెట్, జెండర్ బేస్డ్ బడ్జెట్ అని చెప్పేసి సో ఒక 4 నుంచి 5 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది.
సో దాన్ని అంటే ఏ విధంగా కేటాయింపులు అనేవి జరుగుతూ ఉన్నాయి, ఎంతకాలానికి కేటాయింపులు అనేవి జరుగుతూ ఉన్నాయి, సో వాటిని ఆధారంగా చేసుకొని ఈ బడ్జెట్ని రూపొందించడం జరుగుతుంది. సో మనకి సాధారణ బడ్జెట్ అంటే ఒక సంవత్సర కాలానికి మనకు బడ్జెట్ని కనుక రూపొందిస్తే అంటే ఒక ఆర్థిక సంవత్సర కాలానికి ఇది దేశాలను బట్టి మారుతూ ఉంటుంది. సో భారతదేశానికి సంబంధించి మనకి ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు, ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు మనం ఒక ఆర్థిక సంవత్సరంగా తీసుకుంటాం. సో ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి సంబంధించిన ఆదాయాలు వ్యయాలను వీటన్నింటిని కలిపి మనం ఏమంటాము అంటే సాధారణ బడ్జెట్గా పేర్కొంటామని. సో ఇక్కడ ప్రతి దేశం యొక్క ఆర్థిక పరిస్థితి వేరువేరుగా ఉంటుంది. ఒక దేశం యొక్క ఆధార పరిస్థితి జనవరి 1 నుంచి నెక్స్ట్ డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఒక దేశ ఆర్థిక సంవత్సరం జూలై 1 నుంచి మళ్ళీ జూన్ 30 వరకు ఉంటుంది. సో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో భారతదేశానికి వచ్చేసరికి భారతదేశం యొక్క ఆర్థిక సంవత్సరము అనేది మనకు ఏప్రిల్ 1తో ప్రారంభమై మార్చి 31తో ముగుస్తుందండి. సో ఈ కాలంలో మనము ప్రవేశపెట్టిన అంటే మనకు రావాల్సిన ఆదాయ వ్యయాలను సాధారణ బడ్జెట్గా పేర్కొనడం జరుగుతుంది. సో నెక్స్ట్ శూన్యాధార బడ్జెట్, రైట్. సో శూన్యాధార బడ్జెట్ అంటే గత బడ్జెట్ తాలూకా ఫలితాలను పరిగణలోకి తీసుకోకుండా వర్తమాన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సో ప్రస్తుత ఆవశ్యకతను బట్టి రూపొందించే బడ్జెట్ని ఏమంటారు అంటే శూన్యాధార బడ్జెట్ అని చెప్పేసి పేర్కొంటారు. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజు రవాణా రంగానికి దాదాపు ఇది ఉదాహరణ మాత్రమే అండి. సో రవాణా రంగానికి మనం దాదాపు ఒక 20,000 కోట్లు కేటాయించినామండి. రవాణా రంగానికి సో దాదాపు ఒక 20,000 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఈ రవాణా రంగానికి 20,000 కోట్లు కేటాయించడం, కానీ ఆర్థిక సంవత్సరంలో మనము 15,000 కోట్లను మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. 15,000 కోట్లను మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. సో దీన్ని ఇంకా 5,000 కోట్లు ఖర్చు చేయలేదు. సో ఈ ఖర్చు చేయకపోయినా ఈ 15,000 కోట్లను కూడా అంటే ఫలితాలతో సంబంధం లేదు. ఫలితాలతో సో 20,000 కోట్లు ఖర్చు చేసిల్లా లేదా అనే అంశాలతో సంబంధం లేదు. ఓకే, సో పూర్తిగా కంప్లీట్ అయినాయా లేవా రోడ్లు అనే దాంతో సంబంధం లేదు. ఇప్పుడు రోడ్ల అవసరం ఉందా లేదా అని చూస్తారు. సో ట్రాన్స్పోర్టేషన్ అవసరం, రవాణా మార్గానికి రోడ్లు అవసరం అని భావిస్తే మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఒక 15,000 కోట్లను బడ్జెట్లో కేటాయించడం జరుగుతుంది. ఇది మన దగ్గర లేదు, బట్ ఈ విధంగా జరుగుతుంది. ఓకే, సో మన దగ్గర దీన్ని 1986-87 ఆర్థిక సంవత్సరంలో సో విపి సింగ్ గవర్నమెంట్ ప్రయత్నించింది. సో కానీ సత్ఫలితాలను ఇవ్వకపోవడం మూలంగా దాన్ని కంటిన్యూ చేయలేకపోయిందండి. సో ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ రావడానికి ఏ విధంగా స్కోప్ ఉంటుంది అంటే శూన్యాధార బడ్జెట్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగి దాంట్లో ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫలితాల సంబంధం లేని బడ్జెటు, వర్తమాన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే బడ్జెటు, సో సి ఆప్షన్ బోత్, డి ఆప్షన్ నన్ ఆఫ్ ది ఎబో. సో ఈ విధంగా శూన్యాధార బడ్జెట్కి సంబంధించి అడగవచ్చు. సో ఇక్కడ ఫలితాలను దృష్టిలో ఉంచుకోరు, వర్తమాన అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ బడ్జెట్ని శూన్యాధార బడ్జెట్గా పేర్కొనడం జరుగుతుంది. సో ఇది భారతదేశంలో అమలులో లేదు. ఒకవేళ సి ఆప్షన్లో మనకు ఏ ఫలితాలతో సంబంధం లేదు, బి వర్తమాన అంశాలకే ప్రాధాన్యత ఇస్తారు, సి భారతదేశంలో అమలులో ఉంది అని చెప్పేసి మిస్టేక్గా ఇవ్వచ్చు. సో ఇది భారతదేశంలో ప్రస్తుతానికైతే అమల్లో లేదు. సో దీని తర్వాత మనకున్న బడ్జెట్ని కనుక తీసుకుంటే సో జెండర్ బడ్జెట్. సో మనం యూజువల్గా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏదైతే ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు, ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31, సో దీంట్లో సపోజ్ 48,000 కోట్ల బడ్జెట్ని మనం ప్రవేశపెట్టినాం అనుకోండి. 48,000 కోట్ల బడ్జెట్ని మనం ప్రవేశపెట్టినాం. సో దీంట్లో 48,000 కోట్లను ప్రవేశపెట్టినాం. సో దీంట్లో సపోజ్ ఒక 20,000 కోట్లు మహిళల కోసం కేటాయించినాం. అంటే మహిళా సాధికారత కోసం, మహిళల అభివృద్ధి కోసం కేటాయించడం జరిగిందండి. మహిళల అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది.
సో ఇలా ఈ విధంగా అయినా, లేదంటే ఒక 25,000 కోట్లను ఒక 25,000 కోట్లను మనము పురుషుల అభ్యున్నతి కోసం కేటాయించడం, పురుషుల అభ్యున్నతి కోసం, లేదంటే ఒక 3,000 కోట్లు లేదంటే 4,000 కోట్లు ఈ ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కేటాయించడం అనుకోండి, రైట్. సో ట్రాన్స్జెండర్ అని థర్డ్ జెండర్ కానీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం ఒక బడ్జెట్లో అధిక మొత్తంలో ఏదైనా ఒక లింగానికి అంటే ఏదైనా ఒక జెండర్కి కనుక కేటాయిస్తే దాన్ని ఏమంటారు అంటే జెండర్ బేస్డ్ బడ్జెట్ అని చెప్పేసి అంటారు. ఇది కొన్నిసార్లు భారతదేశంలో పాసిబిలిటీ ఉంటుంది. సో బడ్జెట్లో 6% అమ్మాయిలకు కేటాయించడం కానీ, సో లేదంటే బడ్జెట్లో ఈ థర్డ్ జెండర్ ఆ ట్రాన్స్జెండర్స్కి కేటాయించడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అట్లా ఒక జెండర్ని ఆధారంగా చేసుకొని వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం బడ్జెట్ని కనుక బడ్జెట్లోని కొంతను ఎక్కువ మొత్తంలో కేటాయిస్తే, బడ్జెట్ని కొంత ఎక్కువ మొత్తంలో కేటాయిస్తే దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటి అంటే మొత్తం బడ్జెట్లో ఎక్కువ భాగం వీటి కేటాయింపులు జరుగుతాయి. మొత్తం బడ్జెట్లో సో వీళ్ళ కేటాయింపులు అనేవి ఎక్కువగా జరుగుతాయి. మొత్తం బడ్జెట్ మొత్తం వీళ్ళ కోసమే అని కాకుండా మొత్తం బడ్జెట్లో వీళ్ళకు కేటాయింపులు అనేవి ఎక్కువగా జరుగుతాయి కాబట్టి సో ఎక్కువ ఎవరికి కేటాయింపులు జరిగితే ఆ బడ్జెట్గా పిలవడం జరుగుతుంది. సో మహిళల కోసం ఎక్కువ కేటాయింపులు జరిగినాయి అనుకోండి, సో మహిళా ఆధారిత బడ్జెట్. పురుషుల కోసం ఎక్కువ కేటాయింపులు జరిగినాయి అనుకోండి, పురుష ఆధారిత బడ్జెట్. లేదు ట్రాన్స్జెండర్ కోసం ఎక్కువ కేటాయింపులు జరిగినాయి అనుకోండి, ట్రాన్స్జెండర్ బడ్జెట్గా పిలవడం జరుగుతుంది. సో భారతదేశంలో ఇది అమల్లో ఉంది. సో కొన్నిసార్లు పురుషులకు మహిళలకి ఎక్కువగా కేటాయింపులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినవి కూడా దీంట్లోకి తీసుకోవడం జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ మనకు ఫలిత ఆధారిత బడ్జెట్ అండి. ఫలిత ఆధారిత బడ్జెట్. సో రిజల్ట్ బేస్డ్ అండి. ఈ రిజల్ట్ బేస్డ్ బడ్జెట్ని ఏ విధంగా తీసుకుంటారు అంటే సో మనకు 2023 నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో 2023-24 బడ్జెట్ తీసుకోండి. 2023-24 బడ్జెట్లో సపోజ్ ఉదాహరణకి రక్షణ రంగానికి సంబంధించి ఉందండి. రక్షణ రంగానికి సంబంధించి మనకు 64,000 కోట్లు కేటాయింపులు జరిగినాయి అనుకోండి సపోజ్, రైట్. సో 64,000 కోట్లు దీనికి కేటాయించడం జరిగింది రక్షణ రంగాన్ని. సో ఈ రక్షణ రంగంలో మళ్ళీ సో ఆర్మర్స్కి అంటే ఆయుధాల కోసం కొంత కేటాయింపు, రైట్. సో నెక్స్ట్ అంటే సాంకేతికత కోసం అంటే ఈ డ్రోన్ వ్యవస్థ కానీ సిగ్నలింగ్ వ్యవస్థ కానీ దానికోసం కొంత కేటాయింపు జరుగుతుంది. దానికోసం కొంత కేటాయింపు, ఆయుధాల కోసం సాంకేతికత కోసం కొంత కేటాయింపు జరుగుతుంది. నెక్స్ట్ రిక్రూట్మెంట్ కోసం రక్షణ రంగానికి సంబంధించి బెటాలియన్ రిక్రూట్మెంట్ కోసం కొంత కేటాయింపులు జరిగినాయి అనుకో. సో దీంట్లో సపోజ్ జనరల్గా ఈ ఆయుధాల్లో మనము ఈ రైఫిల్స్ని కానీ లేకపోతే యుద్ధ ట్యాంకులను కానీ ఒక 20 తయారు చేయాలనుకున్నాం అనుకోండి. సపోజ్ 20 తయారు చేయాలనుకున్నాం. మనం తయారు చేసింది 10 మాత్రమే పూర్తి చేయగలిగినాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే దీనికి కేటాయింపులు జరిపినప్పటికీ కూడా దీంట్లో అభివృద్ధి లేదు. ఓకే. సో ఇంకా మనకి రక్షణ రంగం పైన అవసరం ఉంది. దీనికి ఇంత కేటాయింపులు జరిగినా మనం ఎంతవరకు సాధించడం, 10 వరకే సాధించడం. సో నెక్స్ట్ రక్షణ రంగం యొక్క ఆవశ్యకత అనేది భారతదేశానికి ఉంది. సో అప్పుడు ఏం చేస్తారు అంటే మళ్ళీ నెక్స్ట్ 2024-25 బడ్జెట్లో కూడా దీనికి కేటాయింపులు జరుగుతాయి. సో ఆ రంగానికి అవసరము అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తే సో వాటి ఫలితాలను ఆధారంగా చేసుకొని వాటికి కేటాయింపులు జరుగుతాయి. సో ఏ విధంగా, సో ఇక్కడ 64,000 కోట్లు కేటాయించినట్టుగా ఇక్కడ ఒక 70,000 కోట్లు 80,000 కోట్లు కాదండి. సో దాని ఫలితాలను ఆధారంగా చేసుకొని మనకి ఇంకెన్ని అవసరం, 20లో 10 సాధించడం, ఇంకో 10. సో ఈ 10 వరకు మాత్రమే మనం కేటాయింపులు అనేవి జరుగుతూ ఉంటాయి. సో అలా ఫలితాలను ఆధారంగా చేసుకొని బడ్జెట్ని కనుక రూపొందిస్తే దాన్ని ఏమంటారు అంటే ఫలిత ఆధారిత బడ్జెట్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే. సో ఇక్కడ శూన్య ఆధార బడ్జెట్, జెండర్ బడ్జెట్, ఫలిత ఆధార బడ్జెట్ ఇవి మనకు పరిచయం లేని వాక్యాలు. సో వీటిని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. సాధారణ బడ్జెట్ ఎగ్జామ్లో వస్తే ఎవరైనా దాని డెఫినేషన్ పెడతారు, కానీ ఈ మూడింటికి సంబంధించి కొంచెం వేరియేషన్ ఉంటుంది కాబట్టి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో బడ్జెట్లో ఇది మన ఇంట్లో ఉండే సేమ్ అండి. మనం ఇంట్లో ఏవైతే చేస్తామో సో అదే మనకు బోర్డు పైన కనిపిస్తూ ఉంటుంది. బడ్జెట్ అంటే మనం నెలకు సంబంధించి వేసుకుంటాం, లేదంటే వారానికి సంబంధించి వేసుకుంటాం, లేదంటే ఓ సంవత్సరానికి 6 నెలలకు సంబంధించి వేసుకుంటాం.
సో ప్రభుత్వం ఆర్థిక సంవత్సరంలో కంపల్సరీ దానికి రాబడులు ఉంటాయి, సో అది ఖర్చు చేయాల్సిన అంశాలు ఉంటాయి. ఆ రెండింటి యొక్క సమ్మేళనాన్ని మనం ఏమన్నా బడ్జెట్ అంటాం. సో బడ్జెట్కి సంబంధించి రాబడి, వ్యయం, సో కొంచెం ఈ టర్మినాలజీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ సో మీకు ఇంట్లో ఏ విధంగా అయితే బడ్జెట్ను మీరు రూపొందించుకుంటారో అదే బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రూపొందిస్తుంది. సో మీకు 50 రూపాయలు మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఈ 50 రూపాయలని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దానివల్ల రాబడి ఏ విధంగా సాధించుకోవాలి, సో ఇదే బడ్జెట్ అండి. మనము రోడ్లపైన పెట్టినాం అనుకోండి, అది డెవలప్మెంటు, ట్రాన్స్పోర్టేషన్, దానిపైన. రోడ్లపైన కాకుండా జీతాలు చెల్లించడం అనుకోండి, సో అదో రకమైన వ్యయం, ఇదే రకమైన వ్యయం. ట్యాక్సెస్ ఒక రకమైన రాబడి, సో వడ్డీ చెల్లింపులు ఒక రకమైన రాబడి. సో ఆ డిఫరెన్స్ అనేది టర్మినాలజీలో ఉంటుంది తప్ప, సో మీరు ఇంట్లో ఏ విధంగా బడ్జెట్ని మీరు డిఫైన్ చేసుకుంటారో సేమ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ బడ్జెట్లో ఫస్ట్ చూస్తే రాబడి ఉంటుంది, నెక్స్ట్ వ్యయం ఉంటుందండి. రాబడి, వ్యయం. సో రాబడిలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, రెవెన్యూ రాబడి అని చెప్పేసి, మూలధన రాబడి అని చెప్పేసి. సో ఈ టర్మినాలజీ సింపుల్. దీని తర్వాత మనము డెఫినేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకున్నాము అనుకోండి, సో ఇక్కడ నుంచి క్వశ్చన్ మిస్ అవ్వకుండా మనకు స్కోప్ ఉంటుంది. సో వ్యయము, రెవెన్యూ వ్యయము, నెక్స్ట్ మూలధన వ్యయం. 2 రకాల రాబడులు ఉంటాయండి. రెవెన్యూ రాబడి ఉంటుంది, మూలధన రాబడి. వ్యయము, రెవెన్యూ వ్యయం ఉంటుంది, మూలధన వ్యయం ఉంటుంది. సో వీటిని డిఫైన్ చేయాలి అనుకుంటే, సో ఇక్కడ రెవెన్యూ రాబడి అంటే అప్పులు సృష్టించని, ప్రభుత్వ ఆస్తులు తరగడానికి కారణం కాని రాబడిని రెవెన్యూ రాబడులు అని చెప్పేసి అంటారు. అప్పులు సృష్టించని, ప్రభుత్వ ఆస్తులు తరగడానికి కారణం కాని. సపోజ్ మీకు ఇప్పుడు పన్నులు ఉన్నాయండి, రాబడి అంటున్నాం. రాబడి అంటే ఇన్కమ్. దీని మీనింగ్ ఏంటి అంటే ఇన్కమ్ మనకు వచ్చేదన్నమాట. ఓకే, సో ఇక్కడ పన్నులు, ట్యాక్సెస్ ఉన్నాయి. మీకు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ లేదంటే కార్పొరేట్ ట్యాక్స్, ఏ ట్యాక్సెస్ తీసుకున్నా కూడా మీకు ఇది ప్రభుత్వానికి ఏమైనా సంపద సృష్టిస్తుందా? సృష్టించదు, రైట్? సో ప్రభుత్వ ఆస్తులు ఏమైనా తరిగిపోతాయా అంటే ప్రభుత్వ ఆస్తులుగా అమ్మడం కానీ లేకపోతే కొనడం కానీ ఏది జరగదు ఇక్కడ, రైట్? ఒక లిమిట్ ఉంటుంది, ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని సపోజ్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, 2,50,000 వరకు ఎలాంటి ట్యాక్సెస్ లేదు అని చెప్పేసి ప్రకటిస్తుంది. లేదు 3,50,000 వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు అని చెప్పేసి ప్రకటిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఉదాహరణకి, రైట్? సో 3,50,000 నుంచి 5,00,000 వరకు 5% అని చెప్పేసి ప్రకటిస్తుంది. మీకు దీనివల్ల ఇది పర్సనల్గా ఒక్కొక్కరు గవర్నమెంట్కి చెల్లించాల్సింది. దీనివల్ల మీరు చెల్లించడం మూలంగా గవర్నమెంట్కి ఆస్తులు అనేవి పెరగడం కానీ తరగడం కానీ జరగవు. రెవెన్యూ వస్తుంది, సో దానివల్ల గవర్నమెంట్ ఇంపాక్ట్ అనేది ఏముండదండి. సో అలాంటి వాటిని ఏమంటారు అంటే రెవెన్యూ రాబడులు అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, సో ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే, సో పన్నులు, ప్రత్యక్ష పన్నులు, ఉదాహరణ కార్పొరేట్ ట్యాక్స్, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్. పరోక్ష పన్నులు, సో ఎగ్జాంపుల్ జిఎస్టీ. సో అన్ని దాదాపు 17 రకాల పన్నులు అన్నింటిని కలిపి 2017 నుంచి మనం ఇండైరెక్ట్ ట్యాక్స్గా దీన్ని వసూలు చేస్తున్నాం. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి. సో దాన్ని నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇది రెవెన్యూ రాబడికి సంబంధించండి. నెక్స్ట్ పన్నేతర మూలధన రాబడి. మూలధన రాబడి, సో ప్రభుత్వ ఆస్తులను తగ్గించేవి, అప్పులను సృష్టించేవి. మీకు ఇక్కడ రెవెన్యూ రాబడి, మూలధన రాబడికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ అప్పులు, ఆస్తులు అనేవి ఇంపార్టెంట్ అండి. మీకు రెవెన్యూలో ఆస్తుల సృష్టి అనేది జరగదు, ఆస్తుల సృష్టి అనేది జరగదండి. ఆస్తులను సృష్టించవు అవి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఆస్తుల సృష్టి అనేది జరగదు. సో మూలధన, క్యాపిటల్, ఇది ఇంపార్టెంట్. ఈ వర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మూలధనంలో ఏంటి అంటే ఆస్తులు అనేవి కంపల్సరీ వస్తుంది. అది బాండ్స్ కావచ్చు, బిల్స్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన అంటే బిల్డింగ్స్ కావచ్చు. సో అవనేవి కంపల్సరీగా దీనిలో వస్తాయండి. మూలధన రాబడి అంటే ప్రభుత్వ ఆస్తులను తగ్గించేవి, అప్పులను సృష్టించేవి. సో ఉదాహరణ పెట్టుబడుల ఉపసంహరణ, రుణాల సేకరణ. సో ఇక్కడ మూలధనము అనేది ఆధారంగా చేసుకొని దీన్ని డిఫైన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే దీన్ని ఇంగ్లీష్లో డిజిన్వెస్ట్మెంట్ అంటారండి. పెట్టుబడుల ఉపసంహరణ డిజిన్వెస్ట్మెంట్ అంటారు.
సపోజ్ మీకు గవర్నమెంట్కి సంబంధించి ఈ రీసెంట్గా మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇష్యూ అనేది బర్నింగ్ టాపిక్గా ఉంది. ఏంటిది? విశాఖ ఉక్కు అనేది. 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు క్లారిటీ ఉంటుంది. సో ఈ విశాఖ ఉక్కు ఒక సంస్థని ప్రభుత్వ సంస్థ అని ఎప్పుడు అంటాము అంటే దానిలో ప్రభుత్వం యొక్క పెట్టుబడి 51% ఉండాలి. సో ఈ 51% ఉంటే దాన్ని ఏమంటారంటే దాని యాజమాన్య హక్కులు అనేవి ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. సో ఒక సంస్థలో 51% కంటే ఎక్కువ పర్సంటేజ్ కనుక ప్రభుత్వం ఆధీనంలో ఉంటే దాన్ని ప్రభుత్వ సంస్థగా పిలుస్తాం. సో దీంట్లో ఈ డిజిన్వెస్ట్మెంట్లో ఏమవుతుంది అంటే ఈ ప్రభుత్వ సంస్థ దాని యొక్క యాజమాన్య హక్కులను అమ్మేస్తూ ఉంటుంది. ఈ విశాఖ హుక్కులో కూడా ఏమైంది అంటే ఇది ప్రభుత్వంది. సో దీనిలో మొత్తం కూడా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ఏం చేసింది అంటే ప్రైవేట్ వ్యక్తులను ఇన్వైట్ చేసింది. సో ఎప్పుడైతే ప్రైవేట్ వ్యక్తులను ఇన్వైట్ చేసిందో ఈ విశాఖ ఉక్కులో ఉన్న వాళ్ళు విశాఖ ఉక్కులో వాటాలను విక్రయించేస్తూ ఉంటుంది. సో వాటాలను విక్రయించేస్తే ఏమవుతుంది? సపోజ్ ప్రభుత్వం యొక్క వాటా 51% అనుకోండి. సపోజ్, నాట్ ఎగ్జాక్ట్, సపోజ్ చెప్తున్నాను. సో 51% వాటా భారత ప్రభుత్వానికి ఉంది, మిగతాది 49% ప్రైవేట్ వ్యక్తులకు ఉంది, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అనుకోండి. సో దీంట్లో ఏం చేస్తారు అంటే ఈ 51%లో 2% వాటాను కానీ 3% వాటాను కానీ 2% కానీ 3% వాటాను కానీ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తారు. ఊరికే ఇవ్వరండి. సో 2-3% వాటాను విక్రయించేస్తారు. దానివల్ల ఏమవుతుంది? సపోజ్ వాళ్ళు ఒక 2000 కోట్లకు దాన్ని కొనుగోలు చేసిళ్ళు అనుకోండి. 2000 కోట్లకు దాన్ని కొనుగోలు చేసిళ్ళు అనుకోండి. సో దీనికి ఏమవుతుంది? బడ్జెట్లోకి యాడ్ అయిపోతుంది. మూలధనాన్ని అమ్ముతున్నావు నువ్వు. ఓకే, ఇక్కడ 51% ఉన్న యాజమాన్యం అనేది ఎంతకు వస్తుంది? మీకు 49%కే తగ్గిపోతుంది. ఓకే, సో 49% తగ్గిపోతుంది. ప్రభుత్వ ఆస్తులను తగ్గించేవి, ఓకే, అప్పులను సృష్టించేవి. ఓకే, లేదు మన దగ్గర డబ్బులు లేవు. సో అప్పుడు ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న బిల్స్ కానీ బాండ్ పేపర్ రాసి ఒక గవర్నమెంట్కి ఇస్తాం. సో అది విదేశీ గవర్నమెంట్ అయింది అనుకోండి, లేదంటే ప్రపంచ బ్యాంక్ అయింది అనుకోండి. సో మన దగ్గర నుంచి ఒక బాండ్ పేపర్ వాళ్ళకి ఇచ్చి దానిపైన సైన్ చేసి నాకు ఇంత డబ్బులు కావాలి అని చెప్పేసి తీసుకుంటాం. సో అప్పుడు అప్పును సృష్టించబడుతుంది, దానికి మనం గ్యారంటీ ఇస్తాం. సో అలా చేసే వాటిని ఏమంటారు అంటే లేదు, అలా పేపర్లు కాకుండా ఫస్ట్ ఇది యూజువల్గా మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటుంది. మన ఆస్తి ఉన్నది, దాన్ని తనఖా పెడతాం, డబ్బులు తీసుకొచ్చుకుంటాం, వాడుకుంటాం. ఒకవేళ కట్టలేదు మన ఆస్తి జప్తు చేయడం జరుగుతుంది. సో ఆస్తులను కానీ అప్పులను కానీ ప్రభుత్వ ఆస్తులను కానీ అప్పులను కానీ సృష్టించే రాబడిని ఏమంటారు అంటే మూలధన రాబడి అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, సో విశాఖ కావచ్చు, తర్వాత అంతకుముందు బిఎస్ఎన్ఎల్ కావచ్చు. సో బిఎస్ఎన్ఎల్ కూడా ప్రైవేట్ పరం చేద్దాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచించి సో దాని యొక్క ప్రభుత్వ వాటాలను కూడా అమ్మేసుకుంటూ రావడం జరుగుతుంది. సో తర్వాత ఎల్ఐసి ఇన్స్టిట్యూట్ కావచ్చు. సో దాంట్లో ఉన్న ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క వాటాలను కూడా మనకు ప్రభుత్వం అమ్మేసుకుంటూ రావడం జరుగుతుంది. సో దానివల్ల దాన్ని ఏమంటారు అంటే పెట్టుబడుల ఉపసంహరణ అని చెప్పేసి పిలుస్తారు. సో ప్రతి సంవత్సరము బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ ఇంత ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటిస్తుంది. అది రీచ్ అయినా రీచ్ కాకపోయినా వసూలు చేస్తూ ఉంటుంది. సో ప్రభుత్వ ఆస్తులలో ప్రభుత్వం యొక్క వాటాను అమ్మి దాని యొక్క ఆస్తిని తగ్గించుకొని ఆ డబ్బులను తీసుకుంటే అది దేనికి సమానము అంటే మూలధన రాబడికి సమానం. సో ప్రభుత్వానికి అప్పులను సృష్టించేది దేనికి సమానము అంటే మూలధన రాబడికి సమానం. క్లియర్? సో నెక్స్ట్ వ్యయానికి సంబంధించి మనం చూస్తే మూలధన వ్యయం అండి. మూలధన వ్యయం. సో ప్రభుత్వానికి ఆస్తులను సృష్టించే వ్యయాన్ని కానీ దాన్ని ఏమంటారు అంటే మూలధన వ్యయము అని చెప్పేసి పిలుస్తారు. మూలధన వ్యయం. సో ఇక్కడ రోడ్లు, ప్రాజెక్టులు, రుణాల చెల్లింపులు. సో మనకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, రోడ్లు అనుకోండి సపోజ్. సో ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సో ప్రభుత్వము ఒక 400 కోట్లు ఇచ్చింది సపోజ్. ఇదేం చేస్తుంది? రోడ్లను నిర్మిస్తుంది. సో ప్రైవేట్ పరంగా కావచ్చు, పీపీపీ భాగస్వామ్యం ద్వారా ఇప్పుడు నిర్మిస్తుంది. మీకు అర్థం కావడానికి చెప్తున్నా ఇది. సో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా నిర్మిస్తారు. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకు ఫర్ సపోజ్ హైదరాబాద్ టు వరంగల్ ఒక రోడ్డుని నిర్మించడం జరిగింది. సో ఈ రోడ్డు అనేది ప్రభుత్వం యొక్క ఆస్తి.
సో దీనిపైన అది ట్యాక్స్ వసూలు చేసుకోవచ్చు, దట్ మీన్ టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటుంది. ఎందుకంటే పీపీపీ మోడల్లో నిర్మించింది కాబట్టి. మనకి టోల్ ట్యాక్స్ అని వసూలు చేసేది కూడా ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళే. సో వాళ్ళే ఇక్కడ ఈ రోడ్ని దీనిలో భాగస్వామ్యమే నిర్మిస్తారు కాబట్టి సో టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటారు. సో ఇలా ప్రభుత్వ ఆస్తులను సృష్టించే వాటిని రుణాల చెల్లింపులు, సపోజ్ మనం నేపాల్కి కానీ బంగ్లాదేశ్కి కానీ శ్రీలంకకి కానీ సో ఏదైనా దేశానికి వడ్డీ రూపంలో రుణాలను ఇచ్చినాం అనుకోండి, మనం శ్రీలంకకి రుణాలు ఇచ్చినాం, దాని యొక్క టైం పీరియడ్ని అది దాని ఆర్థిక పరిస్థితి బాగాలేని మూలంగా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ రుణాల చెల్లింపులు వాళ్ళు రుణాలు చెల్లిస్తూ ఉంటే ఏమవుతుంది, ప్రభుత్వానికి ఆస్తి వస్తూ ఉంటుంది. సో ఆస్తులను సృష్టించే వ్యయాన్ని కానీ సో రోడ్లు ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునే వ్యయాన్ని కానీ ఏమంటారు అంటే మూలధన వ్యయంగా పేర్కొనటం జరుగుతుంది. సో ఇది ప్రస్తుతానికి మనకు బడ్జెట్లోని కొన్ని ముఖ్య అంశాలు. సో నెక్స్ట్ రెవెన్యూ వ్యయానికి సంబంధించి. సో ఈ రెవెన్యూ అంటే మనకు ఆస్తులు రావండి, ఆస్తి విషయాలు దీనిలో చర్చించడం జరగదు. మూలధనంలో మాత్రమే మనం ఆస్తులను గురించి మాట్లాడతాం. మూలధనంలో ప్రభుత్వానికి ఆస్తులు పెరగడమా తగ్గడమా జరుగుతుంది. రెవెన్యూలో ఆస్తులు పెరగడం కానీ తగ్గడం కానీ ఏది జరగదు, అంటే జరుగుతుంది, బట్ దానికి బిల్డింగ్స్ రోడ్స్ ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా ఉండవు. సో రెవెన్యూ వ్యయము అంటే ప్రభుత్వానికి ఆస్తులు సృష్టించని వ్యయాన్ని రెవెన్యూ వ్యయం అంటాం. సో మనకు ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించడం కానీ, నెక్స్ట్ పెన్షన్స్. సో పెన్షన్స్ అండి, పెన్షన్స్ ఇప్పుడు వృద్ధులకు కానీ మహిళలకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఈ పెన్షన్స్. సో దీనివల్ల ప్రభుత్వానికి వ్యయం పెరుగుతుంది తప్ప తగ్గదు. సో దానివల్ల సంపద సృష్టి కూడా ఏం జరగదండి. సో దానివల్ల ఏమన్నా జరుగుతుందా, సో వాళ్ళకు ఆసరా కోసం మాత్రమే ఇది. సో దీనివల్ల సంపద సృష్టి కూడా ఏం జరగదు. ఓకే, ఇండైరెక్ట్గా ఆలోచించకండి, జస్ట్ బడ్జెట్ దాంట్లో మాత్రమే ఆలోచించండి. సో ఈ సబ్సిడీలు ఇవ్వడం కానీ, ఎల్పిజి సబ్సిడీ కానీ, యూరియా సబ్సిడీ కానీ, రైట్. సో ఇవన్నీ కూడా వడ్డీ చెల్లింపులు కానీ, సో ఇవన్నీ కూడా దేనిలో భాగంగా వస్తాయి అంటే రెవెన్యూ వ్యయంలో భాగంగా వస్తాయి. సో ఇప్పటి వరకు జరిగిన దాంట్లో మనకు ఇంపార్టెంట్ ఏంటి అంటే సో ఈ టాపిక్స్ మూలధన వ్యయము, రెవెన్యూ వ్యయము, మూలధన రాబడి, రెవెన్యూ రాబడి. సో క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే వాడు డెఫినేషన్లో బేస్ చేసుకొని మూలధన రాబడి క్రింది వానిలో ఏది ఇస్తాడు అంటే సంపద సృష్టించేవి, సంపద తగ్గించేవి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేవి, ఇలా ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ రెవెన్యూ వ్యయం క్రింది వానిలో ఏమొస్తాయి రెవెన్యూ వ్యయంలో, సో జీతాలు, సబ్సిడీలు, నెక్స్ట్ రోడ్లు, ఇవి ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వచ్చు అండి. ఓకే, సో మనకు మూలధన అంటే ఆస్తులు వస్తాయి, రెవెన్యూ అంటే ఆస్తులకు సంబంధించి ఏ విషయం కూడా మాట్లాడడం అంటే తగ్గిపోతూ ఉంటాయి, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు తగ్గిపోతూ ఉంటాయండి రెవెన్యూ వ్యయంలో. సో జీతాల వల్ల ప్రభుత్వం యొక్క వ్యయం పెరుగుతుంది కానీ సంపద సృష్టి అనేది జరగదు. సబ్సిడీల వల్ల కూడా సేమ్, వడ్డీ చెల్లింపుల వల్ల కూడా మనకు సంపద సృష్టి అనేది జరగదు. సో ఇప్పటి వరకు మనం బడ్జెట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన రాబడి, వ్యయం పైన డిస్కస్ చేసినాం. సో నెక్స్ట్ క్లాస్లో మనము బడ్జెట్లో ఈ రెవెన్యూ రాబడి, మూలధన రాబడి, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం సో ఏ విధంగా వస్తుంది, సో ఈ ట్యాక్సెస్ వల్ల మనకు ఈ ట్యాక్సెస్ అనేవి దేంట్లో భాగంగా వస్తాయి, ఎన్ని రకాల ట్యాక్సెస్ ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.